యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. కాలేబు యెహోషువతో పలికిన మాట 8వ మనం చూస్తాం ఇక్కడ ఇవన్నీ. అయితే తను గూర్చి తాను ఏం చెప్పాడు? 8వ వచనం చివరి భాగంలో, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఇంకో మాట కలిపి చదువుదాం, మంచిది. నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని అని. అయితే ఈ మాట తను గూర్చి తాను చెప్పుకోవడమే కాదు, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 32 దయచేసి 6వ వచనం, యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించను గనుక అతడు దాన్ని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికి అతని సంతానము ఇచ్చేదనని ప్రమాణము చేసెను. కాబట్టి ప్రభువైన దేవుడు మోషేతో చెప్పాడు. తర్వాత మోషే యెహోషువను గూర్చి క్షమించండి కాలేబును గూర్చి యెహోషువతో చెప్పాడు. ఒకరిని గూర్చి ఇచ్చే సాక్ష్యము ఇద్దరి నోట అది స్థిరపరచబడుతుంది అని. అయితే ఇప్పుడు ముగ్గురైనారు. ఒకటి దేవుడు, రెండవది మోషే, మూడవది యెహోషువ. కాబట్టి ఇలాంటి చక్కని శ్రేష్టమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాలేబు. ఇక్కడ మరొక మాట జ్ఞాపం చేయాలి ఈ ఉదయకాలం కొరకై ఈ ధ్యానంలో. కాబట్టి యెహోషువ నిండు మనసుతో కాలేబు నిండు మనసుతో యెహోవాను అనుసరించాడు. కాలేబు తాను వర్ధిల్లాడు అని చెప్పడానికి సంశయం ఎంత మాత్రమును లేదు అని. ఈరోజు ఒక వ్యక్తి జీవితంలో వర్ధిల్లడానికి, వృద్ధి పొందడానికి వాస్తవంగా నిండు మనసు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. హోల్ హార్టెడ్నెస్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. 2వ దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం వద్దాం. హిజ్కియా రాజును గూర్చి ఆ మాట మనం చదువుతాం. 2వ రాజుల దినవృత్తాంతాల గ్రంథం 2 దయచేసి 29వ అధ్యాయం 29వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 31 క్షమించాలి 31వ అధ్యాయము 21వ వచనం. అందరము కలిసి చదువుకుందాం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను అనే మాటను మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ హిజ్కియాను గూర్చి అలాంటి సాక్ష్యమే చెప్పబడడం, పరిశుద్ధాత్ముడు దాన్ని వ్రాయటం అనేది మనం గమనిస్తాం. కాబట్టి ఇక్కడగా మనం చదివినప్పుడు హిజ్కియా దేవుని మందిర విషయంలో అయితేనేం, ధర్మం అంతటి విషయంలో అయితేనేం, తాను ఆరంభించిన ప్రతి పని కూడా ఎలాగ చేశాడు? తాను హృదయపూర్వకంగా నిండు హృదయంతో, నిండు మనసుతో తాను చేశాడు. తద్వారైనా తాను వర్ధిల్లినట్లుగా మనకు చక్కగా వ్రాయబడింది. వారికే కాదు, ఇది మనందరికీ అన్వయించుకోవాల్సిన చక్కని దైవ నియమం ఇది. మన జీవితంలో అన్ని విధాల, ఒకవేళ శారీరకంగా లోకంలో, ఆధ్యాత్మికంగా దేవుని విషయంలో, తర్వాత ఆత్మీయంగా మన క్రైస్తవ జీవితంలో మనం వర్ధిల్లేందుకు కొరకైనటువంటి ప్రిన్సిపల్ నియమం ఏమిటి అంటే, మన ప్రభువైన దేవుణ్ణి నిండు మనసుతో హృదయపూర్వకంగా మనము ప్రేమించడం, ఆయన్ను, ఆయన కార్యములను అలాగ లక్ష్య పెట్టి అలాగ జరిగించడం అనేటటువంటిది మనం వర్ధిల్లడానికి, మనం ఆశీర్వదించబడడానికి అది కారణమవుతుంది. మన ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం
7వ వచనం, అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమ. ప్రతి పదానికి పూర్ణ 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 వాడడం అంటే విత్ హోల్ హార్టెడ్నెస్ అనేది మన ప్రభువు పలుమార్లు నొక్కి ఒక్కానించడం అనేది మనం చూస్తాం. ఈరోజు మన జీవితంలో ప్రభు ఎన్నిసార్లు ఆ మాట చెప్పడంలో మనం ప్రశ్నించుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం, నేను నా ప్రభును పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో నేను ప్రేమించుచూ ఉన్నానా అనేది. చాలాసార్లు మన హృదయం విభజించబడుతూ ఉంది. ఆ మాట మీకు జ్ఞాపం చేస్తాను. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవారు చదవండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనం. తీసిన వారు ఎవరైనా సరే, హోషేయ 10వ అధ్యాయము 2వ వచనం. చాలు. దేర్ హార్ట్ ఈజ్ డివైడెడ్. ప్రభు ఎఫ్రాయిమును గురించి ఇచ్చిన సాక్ష్యం. ఎఫ్రాయిం అంటే ఒక వ్యక్తి కాదు, ఇశ్రాయేలు 10 గోత్రంలో వారు. వారి హృదయం ఏమైందంట? వారి హృదయం విభజించబడింది. వారి హృదయం ఒకటి అంటే విభజించబడింది అని అన్నప్పుడు వారు ఏదో సగం హృదయంతో ప్రభుని ప్రేమించడం అనేది, సగం మనసుతో ప్రభును వెంబడించడం అనేది మనకు అర్థం. కాబట్టి వాళ్ళకి ప్రభు పట్ల విషయం, వారికి హోల్ హార్టెడ్నెస్ అనేది లేదు. దేర్ హార్ట్ వాజ్ డివైడెడ్. ఈరోజు మన హృదయాలు ఎలాగ ఉన్నాయి. అందుకనే ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్పాడు, ఏ మనుష్యుడు కూడా 2 యజమానులకు దాసుడుగా ఉండలేడు అన్నాడు. అంటే సగం మనసుతో ఒకనికి, సగం మనసుతో ఇంకొకనికి సేవ చేయడం అనేది, ఇద్దరిని అనుసరించి వెంబడించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ డివైడెడ్ అనేటువంటి మాటను మనం చూస్తాం. ఇలాంటి పరిస్థితి మనకు ఉందా? మన హృదయంలో ఎలాగున్నాయి? ప్రభు మనల్ని గురించి నీ హృదయం విభజించబడింది, యువర్ హార్ట్ ఈజ్ డివైడెడ్ అని అంటూ ఉన్నాడా అనేది ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఇదే నిజమైతే దావీదుతో ఏకీభవించి మనం ప్రార్థించుకోవాల్సిన ప్రాముఖ్యమైన వచనం 86వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తాం. 86వ కీర్తన 11వ వచనం. ఇక్కడ మనం, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గం నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేవి. ఇక్కడ ఏకదృష్టి అనేది తెలుగులో, అయితే ఇంగ్లీష్లో యునైట్ మై హార్ట్ అని. కాబట్టి ఇఫ్ అవర్ హార్ట్స్ ఆర్ డివైడెడ్ in relation to God, in loving Him and following Him, in taking care of His work, ఏ విషయాల్లో మన హృదయాలు విభజించబడ్డాయో ఆయా విషయాల్లో చెప్పాలి ప్రభుత్వం. దేవా నీ నామమునకు నేను భయపడినట్లు నా హృదయమును ఏకం చేయి, ఐక్యపరచు అని ప్రార్థించవలసిన ప్రాముఖ్యత ఉంది. పౌలు క్రొత్త నిబంధనలో కొరింథీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు. అక్కడ వెళ్దాం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక దయచేసి గమనించండి. 2వ కొరింథీ 6వ అధ్యాయానికి మనం వద్దాం. 2వ కొరింథీ 6వ అధ్యాయం ముందుగా 12వ వచనం చదువుతున్నాను. మీ ఎడలము అంతఃకరణము సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగున. 11వ వచనంలో మా హృదయము విశాలపరచబడి ఉంది. ఆ 3 వచనాల్లో 2 మాటలు చెప్పుకుంది. మా హృదయం విశాలపరచబడింది కానీ మీ హృదయము సంకుచితమై ఉన్నది అని. ఇది మరొక మాట ఇక్కడ మనం చూస్తాం హృదయాన్ని గూర్చి. చాలాసార్లు మనకు నిండు హృదయం ఉండదు,
తర్వాత డివైడెడ్ హార్ట్, విభజించబడిన హృదయం, మనసు. అంతేకాదు కొన్ని సంకుచితమైన మనసు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. ఇది విశాలపరచబడిన హృదయం కాదు. మరొక సందర్భం జ్ఞాపం చేస్తాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన శిష్యులకు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి భుజించుటకు పస్కాను మన కొరకు సిద్ధపరచుడి అని. వెళ్ళి వారు అడిగారు, ఎక్కడ వెళ్ళమంటారు? అప్పుడు ప్రభు చెప్పాడు, మీరు ఆ గ్రామానికి వెళ్ళండి, కాబట్టి అక్కడ మీకు ఫలానోడు కనపడతాడు. సరే, అయిన తర్వాత మీరు వెంబడి వెళ్ళండి. అయిన తర్వాత చెప్పండి అతనికి ఏమని, బోధకుడు అడుగుతున్నాడు పస్కాను భుజించుటకు అని. అప్పుడు అతడు విశాలమైన మేడ గదిని మీకు చూపిస్తాడు. విశాలమైన మేడ గది. ఎవరు అతనికి ఏమాత్రం తెలుసో మనకు తెలియదు. ఒకవేళ అప్పటికి ఇంకా ప్రభు మరణించలేదు, సమాధి చేయబడలేదు, తిరిగి లేవలేదు, రక్షణ లేదు, అతనికి ఏమాత్రం విషయాలు అర్థమైనాయో మనకు తెలియదు. బట్ ఈ సింప్లీ ఒబైడ్. ఈరోజున మన జీవితానికైతే ప్రభును, ఆయన చేసిన కార్యమును ఎరుగుదాం. మరణించాడు, సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచాడు, మనల్ని ప్రేమించుతూ ఉన్నాడు. ఇన్ని చేశాడు మన ప్రభు అయిన క్రీస్తు, మనల్ని రక్షించాడు. ఆయన కృపలు ఎన్నో మన జీవితంలో కనపరుస్తున్నాడు. అయితే మన హృదయములు విశాలపరచబడినాయి. మనకు ఒక పాట ఉంది, ఏమని అంటే, నీ చెవులను నీ వీణులను ఇమ్ము, విశాల హృదయము నాకిమ్ము అని. కనుక మన హృదయాలను ప్రభు మహిమ కొరకై విశాలపరచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ కొంతమందిని గురించి కాలేవు మాట్లాడుతున్నాడు యెహోషువతో. రండి దయచేసి 14వ అధ్యాయము యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము మనం చదివినటువంటి ఆ భాగానికి మనం వస్తే కనుక ఎన్నో వచనం మనం చదివాము? యెహోషువ గ్రంథం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనమా 8వ వచనం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను, చాలా మంది ఉంటారు, వారి హృదయములు విశాలపరచబడినవి కావు. చాలా మంది ఉంటారు, వారి హృదయములు విభజించబడినవి. చాలా మంది ఉంటారు, వారి హృదయములు అరా కొరతో నింపబడినవే కానీ పూర్తిగా నింపబడిన హృదయాలు కావు. హోల్ హార్టెడ్నెస్ లేదు. ఏదో కార్నర్లో హృదయంలో ప్రభువుని ప్రేమించరు. అలాంటి వారిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్టున్నాడు కాలేబు యెహోషువతో. నా సహోదరులు చాలామంది వచ్చారు, అయితే వారు ఎలాగా చేశారో నేను నీకు చెబుతున్నా. వాళ్ళను పోల్చుకుంటూ ఇప్పుడు తానంటాడు, నేనైతే ఇక్కడ నేను చెప్పగొడుతున్న తలంపు ఏంటంటే, there may be so many people whose hearts are divided, whose hearts are closed. చాలా మంది హృదయాలు సంకుచితమై ఉంటాయి. చాలా మంది హృదయములు విభజించబడి ఉంటాయి. చాలా మంది హృదయములు నింపబడినవిగా, నిండు హృదయములుగా ఉండవు. ఇలాంటి వారు అనేకులు. అయితే వారిని చూస్తూ మన జీవితంలో మనము కూడా వారిని వెంబడించడం, అనుసరించడం సరికాదు. ఎంతమంది ఉన్నా ఇలాగ అనుసరించని, వెంబడించని పోని వారి జీవితంలో. నా మట్టుకైతే నేను నిండు మనసుతో, పూర్ణ హృదయంతో నా ప్రభు నేను అనుసరిస్తాను, వెంబడిస్తాను. ఇది ప్రభు కోరుతున్నాడు. సరే, తర్వాత తలంపుకు వెళ్తాం. ఇట్టిదే మన జీవితంలో మన విజయానికి ఒక సోపానం, మనం సిద్ధపరిచిన ఆశీర్వాదాలు పొందేందుకైన ఒక ఆధారం, ఒక వేదిక. అటు ప్రభు కొరకై అన్ని విషయాల్లో ఫలించే వర్ధిల్లేందుకు కొరకైనటువంటి ఒక హేతువు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. దయచేసి రండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. ముందు, యూదా వంశస్థులు గిల్గాల్లో యెహోషువ యుద్ధకు రాగా, కెనజీయుడు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి
చేశాను అని. ఏం మనవి చేశాడండి? క్రిందకు మనం వస్తే కాదేషు బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను ఊడ్చియో నిన్ను ఊడ్చియో చెప్పిన మాట నీవు ఏం చెప్పాడు? ఇందాకనే మనం చదివాం, ఎక్కువగా చదవడం లేదు, మళ్ళీ ఎక్కడ చదివాం ఇందాక? ద్వితీయోపదేశకాండం 1:36 చదివాం కదా. చదివాం. యెహోషువ కాలేబు నిండు మనసుతో నన్ను వెంబడించాడు కాబట్టి అతనికి ఆ దేశాన్ని నేను ఏమిగా ఇస్తానన్నాడు? స్వాస్థ్యంగా ఇస్తాను. అడుగుపెట్టి ప్రతి స్థలం నేను అతనికి ఇస్తానన్నాడు. కాబట్టి దేవుడు కాలేబును గురించి చెప్పిన మాట మోషేతో చెప్పాడు. ఇప్పుడు యెహోషువతో కాలేబు మళ్ళీ జ్ఞాపకం చేయడం అనేది ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు 10వ వచనానికి రండి దయచేసి. 10వ వచనం, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల. ఈ మాటలు మీరు జాగ్రత్తగా చదవాలి, గమనించాలి. ఆ రోజు దేవుడు మోషేతో చెప్పాడు, అయితే ఈరోజు నా వయసు 85 సంవత్సరాలైంది. అంటే ఇప్పుడు యెహోషువ దాదాపుగా కాలేబు దాదాపుగా 45 ఏండ్ల కాలము తర్వాత ఈ మాట అంటున్నట్టున్నాడు యెహోషువతో. వారు ఐగుప్తు దేశంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక స్థలంలో నుంచి మోషే దేశాన్ని వేగ చూడడానికి పంపించినప్పటికీ దాదాపు 40 సంవత్సరముల వయస్సు ఎవరికి? కాలేబుకు. అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా లెక్కేస్తే ఇంకా 45 సంవత్సరములు, మొత్తం ఎన్ని సంవత్సరాలు? 85 సంవత్సరాలు. అయితే ఈ 45 సంవత్సరాల సంగతి ఏంటి అనేది మనం గమనించినట్లయితే కనుక 38 సంవత్సరములు దాదాపుగా ఇశ్రాయేలు అరణ్యంలో తిరుగులాడుతూ వచ్చారు. ఆ తర్వాత ప్లస్ 7 సంవత్సరాలు కానాను స్వాస్థ్యంగా జయించడానికి అందులో ప్రవేశించి దాన్ని జయించి స్వాధీనం చేసుకోవడం దాదాపు 7 సంవత్సరాల కాలం. ఇప్పుడు యెహోషువ మాటల్లో మనకు అర్థమవుతుంది. అంటే ఈ టైంలో నీకు కాలేబు మాటలు అర్థమవుతుంది. ఎందుకంటే యెహోషువ కాలేబుకి స్వాస్థ్యం ఇస్తాడు. ఈ అధ్యాయంలోనే మనం చూస్తాం చివరికి వెళితే. దయచేసి ఇక్కడ గమనించవలసిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే 38 సంవత్సరాలు కాలేబుకు అరణ్యంలో తిరుగులాడడం అవసరమా? ఎందుకని? కాలేబు తన తప్పును బట్టి, యెహోషువ తమ తప్పులు బట్టి వారు అరణ్యములో తిరుగులాడలేడు. బట్ దే ఆల్సో హ్యాడ్ టు రోమ్ ఇన్ ది విల్డర్నెస్ ఫర్ 38 years. కారణం ఏమిటంటే ది వెరీ డిసొబీడియన్స్ అండ్ రిబెలియస్నెస్ ఆఫ్ అదర్ ఇజ్రాయెల్స్ 12 brethren, 10 brethren. 12 మందిలో కాలేబు ఒకడు, యెహోషువ ఒకడు, వీళ్ళు 10 మంది. వారితో ఏకీవించిన సమాజం అంతా వారి పాపాన్ని బట్టి ప్రభు అయిన దేవుడు అక్కడ దాకా తీసుకువచ్చి మళ్ళీ వెనక్కి పోండి. ఎందుకు అనంటే మీరు అవిశ్వాసము, మీ తిరుగుబాటును బట్టి మీరు ఈ దేశంలో మాత్రం ప్రవేశించలేరని చెప్పాడు దేవుడు. ఆ మాట నెరవేరడానికి 38 సంవత్సరాల కాలం పట్టింది. ఈ 38 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందంటే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన అరణ్యంలో బయలుదేరిన కనాల్లో ప్రవేశించడానికి ఎంతమంది బయటకు వచ్చారో అంతమంది చచ్చిపోయారు. ఒక 2 మాత్రం తప్ప. ఎవరా 2? కాలేబు, యెహోషువ. వీళ్ళందరూ చావడానికి 38 సంవత్సరాల కాలం. వారికి పనిష్మెంట్ తగిందే, కానీ ఈ పనిష్మెంట్ వీరికి కూడా పడ్డట్టుందిగా. ఎవరికి? యెహోషువ, కాలేబులు కూడా. వీళ్ళు కూడా 38 సంవత్సరాలు అరణ్యంలో తిరుగువాడవలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఒకవేళ కాలేబు అనుకొని ఉండొచ్చు, దేవుడేమో చెప్పాడు తన సేవకుడైన మోషే ద్వారా. మోషే కూడా చచ్చిపోయాడు, ఇప్పుడు లేడు.
కానీ ఏమయ్యాను నా విషయమై సెలవిచ్చిన ఆయన మాట కనుక అనుమానించేందుకు రెండు అవకాశాలు ఇక్కడ కనపడుతున్నాయి. కానీ నేను చెప్పగోరుతున్న రెండవ ప్రాముఖ్యమైన తలంపు ఏంటి అని అంటే కనుక ఇక్కడ 14వ అధ్యాయం 6వ వచనంలో 14వ అధ్యాయం 10వ వచనం ప్రకారము నేను చెప్పగోరుతున్న రెండు పదాలు దయచేసి గమనించండి. ఒకటి ది పేషెంట్ ఎండ్యూరెన్స్, అంటే ఎంతో ఓర్పుతో సహనంతో వారు భరించాల్సిన పరిస్థితి అనేది వీరిద్దరి జీవితంలో మనం చూస్తాం. విశేషంగా కాలేబుని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కాలేబుని గురించి మాట చెప్తాను నేను. కాబట్టి కాలేబు ఈ 38 సంవత్సరాలు మోషే ద్వారా దేవుడు మోషేతో చెప్పిన మాట తన విషయంలో నెరవేర్చబడేందుకొరకై 38 సంవత్సరాలు ప్లస్ 7 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఈ కాలేబు సహించుకొని ఓర్చుకొని ఉండవలసిన పరిస్థితి. హిజ్ పేషెన్స్ అండ్ హిజ్ ఎండ్యూరెన్స్ అనేటువంటిది మనం చూస్తాం. ఇది వారి వల్ల కలిగిన వారి తప్పిదాల వల్ల కలిగిన శిక్ష కాదు, ఇది ఇతరుల తప్పిదాల వల్ల కలిగిన ఆ పరిస్థితిని వీళ్ళు అనుభవించాల్సి వచ్చిన పరిస్థితి. బట్ యెట్ దే ఎండ్యూర్డ్, అయినా సరే ఎంతో ఓర్చుకున్నారు, సహించుకున్నారు. అది కాలేబులో మనం చూస్తాం. ఇప్పుడు రెండవ మాట ప్రాముఖ్యమైనది జ్ఞాపం చేస్తున్నాను. అదే 10వ వచనంలో జ్ఞాపం చేస్తున్నాను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేగా మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యంలో నడిచి 40 ఏండ్లు ఆయనను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడు. ఎందుకు సజీవునిగా కాపాడాడు? ఇక్కడ కాలేబు ఏం జ్ఞాపం చేసుకుంటున్నాడు? ముఖ్యమైన మాట దయచేసి గమనించి. కాలేబు దేవుని యొక్క నమ్మకత్వమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హీ రిమెంబర్స్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. పోయిన వారం కాలేబు అంటే కాలేవ్ అనే పదానికి ఫెయిత్ఫుల్నెస్ అనేది కూడా, ఫెయిత్ఫుల్ అనేది కూడా మనం చెప్పుకున్నాం. 2 అర్థాలు 3 అర్థాలు చెప్పుకున్నాం. ఒకటి ఆరాధన కోరు, రెండేమో చివరి వర్తమానంలో. ఇప్పుడు మరి దేవుడు తన పట్ల ఎంత నమ్మదగిన వాడుగా ఉన్నాడు అనేది ఎక్కువ ప్రసంగించే సమయం అనుమతించదు. కాబట్టి 6వ వచనం 10వ వచనంలో కాలేబు యెహోషువతో చెప్పిన మాటల్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ 45 ఏళ్ళ కాలం ఈ అరణ్యంలో నేనెంత సహించుకున్నానో ఓర్చుకున్నానో నీకు తెలుసు, నువ్వు కూడా అందులో ఒకడు, మన ఇద్దరమే. అయిన తర్వాత 45 ఏళ్ళు, ఇప్పుడు 85 సంవత్సరాలు నాకు వయసు, దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. అంటే దేవుని నమ్మకత్వం విశ్వాసతను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కారణం ఏమిటి? దేవుడు చెప్పిన ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 36వ వచనం వాగ్దానం కాలేబు విషయంలో నెరవేర్చబడాల. దేవుని మాట ఏది వృధాగా పోదు. అతడు ఆ దేశంలో ప్రవేశిస్తాడు. అడుగుపెట్టు చోటల్లో అతడికి నేను స్వాస్థ్యంగా ఇస్తాను, అతనికి అతని సంతానం నేను ఇస్తాను. ఇప్పుడు ఒక వచనం జ్ఞాపం చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 2 దయచేసి. మనందరికీ బాగా పరిచయమైనటువంటి వచనం ఇది, ఎందుకంటే వాగ్దానం అనే మాట ఇక్కడ ఉంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 2 దయచేసి 23వ వచనం నేను చదువుతున్నాను. వాగ్దానం చేసిన వాడు నమ్మతైన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా వాగ్దానం చేసేవాడు ఎవరంటండి? నమ్మదగిన వాడు. అయితే మనం ఏం చేయాలి? మన నిరీక్షణ విషయం మనం ఒప్పుకున్న దాన్ని. ఈ వచనంలో 2 ఉన్నాయి, గమనించారా మీరు? ఒకటి అవర్ పేషెంట్ ఎండ్యూరెన్స్ ఉంది, అంటే ఓర్పు సహనంతో కూడా భరించే జీవితం ఒకటి ఉంది. రెండవది దేవుని నమ్మకత్వం కనపడుతుంది. అవును, నిశ్చయంగా దేవుడు నమ్మతైన వాడు. ఇప్పుడు ఒక మాట చెప్పాలి. గోయింగ్ బై ది హిస్టరీ, గోయింగ్ బై ది లైఫ్ ఆఫ్ మెనీ మెన్ ఆఫ్ గాడ్, అనేక మంది దైవజనుల యొక్క జీవితం అనుభవం పెట్టుకో ఒక మాట చెప్పాలి. ఒక్కరిని జ్ఞాపం చేస్తాను నేను, మీకు బాగా పరిచయమైన వ్యక్తులు అబ్రహాము, శారాలు. అబ్రహామును దేవుడు కల్దీ దేశం నుంచి బయటికి తీసుకుని వచ్చినప్పుడు 11వ అధ్యాయంలో ఆదికాండంలో మనకు తెలుసు బయటకు వచ్చారు.
12వ అధ్యాయంలో మళ్ళీ ప్రత్యక్షమే దేవుడు కానానుకు తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు ఒక మాట, ఈ దేశం నీకును నీ తర్వాత నీ సంతానానికి నిత్య స్వాస్థ్యంగా నేను ఇస్తాను అన్నాడు. 3 అద్భుతమైన వాగ్దానాలు అక్కడ ఉన్నాయి. ఒకటి ప్రామిస్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదం గురించిన వాగ్దానం. రెండవది ప్రామిస్ ఆఫ్ సీడ్, సంతానం గురించిన వాగ్దానం. మూడవది ప్రామిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ది ల్యాండ్, దేశంలో వచ్చినటువంటి వాగ్దానం. బైబిల్ స్టడీస్లో ఇప్పుడు ఆ మధ్య చెబుతూ వచ్చాం. ఈ 3 దివ్యమైన వాగ్దానాలు. అయితే అందులో ఒకటి సంతానం వచ్చిన వాగ్దానం విషయానికి వస్తే 15వ అధ్యాయం 12వ అధ్యాయం చెప్పాడు, 15వ అధ్యాయం దాకా చూసినట్టున్నాడు ఈయన. 15వ అధ్యాయానికి వస్తే అబ్రాహాము వాస్తవంగా బయలుదేరి వచ్చినప్పుడు మరి మంచి వయసులోనే ఉన్నాడు. సరే, వయసును గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోం. కానీ అయితే 15వ అధ్యాయంలో మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై అబ్రాహామా అంటే చిత్తం ప్రభు అన్నాడు. నీ బహుమానం అత్యధికమవును, నీకు కేడమును బహుమానం నేనే అని చెప్తే అప్పుడు అన్నాడు, నాకెందుకయ్యా, నువ్వు ఇంకెంత ఇస్తే ఇంతో ఇచ్చావు, ఇంత చాలదని ఇంకా నాకెందుకు, వద్దులే దయచేసి నీ దగ్గరే పెట్టుకో అన్నట్టుగా మాట్లాడాడు. ఏంటి అబ్రాహాము నువ్వు అలాగా మాట్లాడతావంటే, నాకు సంతానం లేదుగా అని చెప్పేసి అన్నాడు. మనిషి చాలా ఆయాసపడుతున్నట్టున్నాడు పాపం. చాలాసార్లు మా జీవితంలో ఇదే. ఎందుకు అనంటే, నువ్వు చెప్పావు ఏదో చేస్తారన్నావు, సంతానం ఇస్తారన్నావు, ఇంతవరకు ఇవ్వలేదు. అందుకని ఆయాసపడుతున్నాడు దేవుని మీద. ఆ తర్వాత 21వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏమైందో మనకు తెలుసు. 15 అయిన తర్వాత 16 కదా. సారా అబ్రాహాంకి ఏదో కాని మాట చెప్పింది. అబ్రాహాం తొందరపడ్డాడు, తప్పు చేశాడు. అప్పుడు ప్రభు దేవుడు 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 1-2 వచనాలు ఏమన్నాడు తెలుసు ఆదికాండంలో, అబ్రాహామా నీవు నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవైండు, అంటే నేను నీ మీద ఇప్పుడు నింద మోపాల్సి వచ్చింది అన్నాడు. God had put blame upon Abraham. నువ్వు నిందాస్పదుడు అన్నాడు. తప్పిదం చేశాడు హాగర్ను పెళ్లి చేసుకోవడం ద్వారా. తర్వాత 21వ అధ్యాయానికి మనం వస్తే ఒక్క వచనమైన తీర్చుద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం చూడండి దయచేసి మీ బైబిల్ త్రిప్పి. 21వ అధ్యాయము ఆదికాండం 1వ వచనం చదువుతున్నాడు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను, యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను ఊచి చేసెను. ఎప్పుడో ఎట్లా 2వ వచనం, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలమున శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారునే. ఒక మాట మీరు గుర్తుంచు, నిర్ణయ కాలమందు. సో గాడ్ హ్యాత్ హిస్ ఓన్ అపాయింటెడ్ టైమ్ ఫర్ ఎవ్రీ యాక్షన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాలలో దేవుడు చేయాలని తలంచే ప్రతి క్రియ విషయంలో దేవుడు తన సొంత సమయం కలిగి ఉన్నాడు. అంతే, మనం తొందరపడితే కాదు. ఈ మాట చెబుతూ నేను ఒక మాట చెప్పి దాటిపోతా. ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్ థింగ్ టు హ్యావ్ పేషెన్స్, ఎండ్యూరెన్స్ అండ్ వెయిటింగ్ అపాన్ ది లార్డ్. ఎంతో ఓర్పుతో సహనంతో ప్రభు ఎదుట కనిపెట్టుకొని ఉండమని క్రైస్తవ జీవితంలో వన్ ఆఫ్ ది హార్డెస్ట్ థింగ్. ఎన్నో కఠినమైన సంగతిలో ఒక కఠినమైన విషయం క్రైస్తవ జీవితంలో ఏంటంటే, ప్రభు చెప్పిన వాగ్దానం కొరకై, దాని నెరవేర్పు కొరకై వేచి ఉండడం అనేది చాలా కష్టం. అందుకనే మనలో చాలామంది తొందరపడడం, తొట్టుపడడం, తప్పిపోవడం, నష్టపడడం అనేది మనం చూస్తాం. అబ్రహాం గొప్ప మనుషుడు. ఆయనకు ఒక బిరుదు ఉంది, ఫ్రెండ్ ఆఫ్ గాడ్, యట్ హీ ఫెయిల్డ్. దేవుని స్నేహితుడిన పేరు బిరుదు అనుకున్నా తాను తప్పిపోయినట్లుగా మనం చూస్తాం. అందుకనే ఈ మధ్యాహ్నం మన జీవితాల్లో ఈ కాలేబు యొక్క జీవితంలోంచి మనం నేర్చుకునే 2వ పాఠం ఏమిటి అని అంటే, 6వ వచనం 10వ వచనం ప్రకారం యెహోషువ గ్రంథం, కాలేబు ఎంతో ఓర్పు సహనం కలిగి భరించుకుంటూ వచ్చిన వ్యక్తి. అంతేకాదు దేవుడు ఎంతైనా నమ్మతైన వాడు, ఆయన ఇచ్చిన మాట నెరవేర్చేదానికి నమ్మినటువంటి వాడు. దేవుడు ఆ ప్రకారం తన జీవితంలో ఈ కార్యాన్ని తాను జరిగించినట్లుగా మనము చూస్తాం.
యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము, యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవుచూ నుండుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి ఇక్కడ మూడవదిగా కాలేబు జీవితంలో మరొకటి మనం నేర్చుకునేది ఏమిటి అని అంటే, కాలేబు ఈ వచనముల ప్రకారం మనం గమనించినట్లయితే నేటి వరకు నాకు అంత బలం ఉన్నది అంటే తానుగా బలములో ఏమాత్రం సన్నగిల్లిపోయినటువంటి వాడు కాదు అనేది ఒకటి. అదే మరొక మాట కూడా చెప్పదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే యుద్ధము చేయటానికి ఆతృత కలిగిన వాడు. క్రింద వచనాలు గన మనం వస్తే కనుక 12వ వచనంలో కూడా చివరి భాగం, యెహోవా నాకు తోడయుండినలా యెహోవా సెలవించినట్లు వారి దేశమును నేను ఏం చేస్తానంట, స్వాధీనపరుచుకుంటాను. కాబట్టి కాలేబును వచ్చి మాటల్లో మీకు సులభంగా గుర్తుండడానికని 2 పదాలు నేను మీకు జ్ఞాపం చేయాలి అని కోరుతున్నాను. ఏంటి అనంటే, కాలేబు యొక్క ఆసక్తి టు ఫైట్ ది బ్యాటిల్స్. అంతకంటే మించి ఇంకో మాట చెప్పడం మంచిది. టు పొసెస్ ది ల్యాండ్ ఫేసింగ్ సో మెనీ సర్కమ్స్టాన్సెస్ ఇన్ లైఫ్. జీవితంలో ఎన్నో పరిస్థితులు తాను ఎదుర్కొంటూ వచ్చిన వ్యక్తి అయినప్పటికీ దేశం దేశం దేశం, దేవుడు వాగ్దానం చేసే స్వాస్థ్యం స్వాస్థ్యం స్వాస్థ్యం, దాన్ని ఎంత మాత్రమైన ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాల్సిందే. హిస్ జీల్ అనే విషయాన్ని గురించి మాట్లాడు. 45 సంవత్సరాల క్రితం దేవుడు మోషే ద్వారా సెలవిచ్చిన ఆ స్వాస్థ్యం విషయంలో తన ఆసక్తి ఎంత మాత్రం సన్నగిల్లలేదు. రెండవది, యుద్ధములు చేసేందుకు తన బలం ఏమాత్రమును సన్నగిల్లలేదు అని. ఈరోజు మన క్రైస్తవ జీవితాన్ని పరీక్షించుకోవాల్సిన 3వ ప్రాముఖ్యమైన సంగతి ఈ కాలేబు యొక్క జీవితం ద్వారా ఏమిటి అని అంటే, మనము ఇలాంటి ఆసక్తిని కలిగి ఉన్నామా? మనము కూడా ఇలాంటి మరి బలం, శక్తి అనేది మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? ఇది నేను భౌతికంగా మాట్లాడడం లేదు. భౌతికంగా మాట్లాడితే అది ఉద్రేకాలు, భౌతికంగా మాట్లాడితే శరీరంలో బలం అనేది చాలాసార్లు సనగిలిపోతుంటుంది. మనం చెప్పలేం. కొన్నిసార్లు నీరసిల్లిపోతాం, ఇంక నేను వల్ల కాదంటాం. కరెక్ట్ ఇది. కాబట్టి ఇది మన ఆత్మీయ జీవితాన్ని మనం అన్వయించుకుంటే 2 సంగతులు ఎంతైనా అవసరమే. ఆ మాట నేను మీకు చెప్పాలి. పౌలప్పస్తులు 1 కొరింథీ 16వ అధ్యాయంలో ఒక మాట రాస్తూ, పౌరుషం గలవారయుండుడి, బలవంతులయుండుడి. రండి, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం, 1 కొరింథీ 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారయుండుడి, బలవంతులయుండుడి. మీరు చేయ కార్యములన్నీ పౌరుషం గలవారయుండుడి, బలవంతులయుండుడి. దిస్ ఈస్ ది వెరీ లైఫ్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ కాలేబ్ ది మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుడు కాలేబు యొక్క లక్షణం ఇది. పౌరుషంలో సన్నగిలిపోలే, తన బల విషయంలో మాత్రం సన్నగిల్లే. మోషే ఆ రోజు నాతో ఏం చెప్పారు? ఆ రోజు నన్ను ఆ దేశాన్ని పంపించాడే అంటే ఇప్పుడు దాదాపు 45 సంవత్సరాల కాలం అయిపోయింది. అయినా నా పౌరుషం తగ్గలే, ఆ దేశం విషయంలో నా బలము తగ్గలే. యుద్ధములు చేసేందుకొరకైనా నా బలమును ఏమాత్రము తగ్గిపోలేదు అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలి. ముందుగా ఈ మాట చెప్పిన తర్వాత ఒకవేళ ఇక్కడే ముగించేస్తాను నేను. ఏంటి అనంటే, పౌలు అపోస్తలులు హెబ్రీయులకు రాస్తూ 6వ అధ్యాయంలో 9, 10, 11, 12 వచనాలలో ఈ 4 వచనాల్లో ఈ చక్కని తలంపులు వ్రాస్తూ వచ్చాడు. మీరు చూడండి, బైబిల్ తీసి నేను చెబుతాను. నేను పూర్తిగా చదవను కానీ నేను చెబుతాను. మీరు చూపిన ప్రేమను, తర్వాత మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారం,
అది ప్రభు నామమును బట్టి, అంటే ప్రభువును వారు ప్రేమించిన ప్రేమ, పరిశుద్ధులను వారు ప్రేమించిన ప్రేమ, అంతేకాదు పరిశుద్ధులకు వారు చేసిన ఉపకారం. వీటన్నిటి గురించి పౌలు అపొస్తలుడు వాటికి జ్ఞాపం చేస్తూ వారికి ఏమన్నాడు అని అంటే, మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచుడి. ఇది వరకు కనపరిచిన ఆసక్తి, ది జీల్ విచ్ యు హావ్ షోన్ హిదర్టు, ఇంతవరకు మీరు కనపరిచొచ్చారు ఆసక్తి. ప్రభుని ప్రేమించే విషయంలో మీ ఆసక్తి, ప్రభు పరిశుద్ధులకు పరిచయం చేసే విషయంలో ఆసక్తి, వారిని ప్రేమించే విషయంలో మీ ఆసక్తి ఇంతవరకు, ఇక మీదట కూడా. కాబట్టి మీ ఆసక్తిని తుదమట్టుకు మీరు కనపరచుడి. ఉందా ఈరోజు మనకు ఆసక్తి? అలాగే బలాన్ని గురించి కూడా మనం చెప్పు. పౌలు అపొస్తలుడు మళ్ళీ రోమీయులకు రాస్తూ ఆయన 12వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా చూడండి మీరు. అక్కడ చక్కని మాట అంటాడు రోమా సంఘానికి, రోమాలోని దేవుని ప్రజలకు రాస్తూ, ఆత్మ విషయంలో ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించు. సర్వ్ ది లార్డ్ విత్ ఆల్ జీల్. ఎంతో ఆసక్తితో ప్రభును సేవించండి, మందులు కాకండి. అది కాలేబు జీవితం. రక్షించవన ప్రభు బిడ్డలారా, ఈరోజు మన క్రైస్తవ జీవితం ఎలాగ? రక్షించబడినప్పుడు ఎలాగుండే? వాక్యం అంటే ఆసక్తి, ప్రార్థన అంటే ఆసక్తి. ఈరోజు నేను మీకు బోధిస్తున్నాను, ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఉదయకాలం కూడా నేను మళ్ళీ పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, ప్రజలకు నేను చెప్పడం కాదు, నా స్థితి ఏంటి? ఐ హ్యావ్ లాస్ట్ మై జీల్. నా శక్తిని నేను పోగొట్టుకున్నాను. నేను ఒప్పుకున్నాను నా ప్రభు సన్నిధి. దేవుని మందిరం కొరన ఆసక్తి ఏది? దేవుని వాక్యం కొరన ఆసక్తి ఏది? ప్రార్థన కొరన ఆసక్తి ఏది? ప్రభు కార్యాల కొరన ఆసక్తి ఏది? ఎన్నో విషయాలు జీవితాలను మేఘంలాగా కమ్మేటప్పుడు వాస్తవంగా ఆత్మీయ జీవితంలో ప్రభుతో ఉన్న సంబంధంలో ఉండవలసినవి లేవు జీవితంలో. వీఆర్ లూజింగ్ ది వెరీ ప్రెషియస్ స్పిరిచువల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. లేకపోతే అమూల్యమైన ఆత్మీయమైన సంగతులు మా జీవితంలో పోగొట్టుకుంటున్నాం. నేను నమ్ముతున్నాను ప్రభు నన్ను క్షమించాడు. నేను అంతటితో చాలదు. నాకు మళ్ళీ కమిట్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ కమిట్మెంట్ ప్రకారం ముందుకు పోవాలి, అది ఒక ప్రాముఖ్యమైనది. కమిట్ చేసుకోవాలి. ఇది మన క్రైస్తవ జీవితంలో ఎంతైనా అవసరం. రక్షించబడి ఇప్పుడు సంవత్సరాలు, నా విషయానికి వస్తే రక్షించబడి దాదాపు 56-57 సంవత్సరాలు అయింది. కానీ ఆ దినాల్లో ఉన్న పరిస్థితి ఒకవేళ ఫిజికల్గా కావచ్చు, ఆ దినాల్లో మోకరిస్తే తెల్లవారిది కూడా తెలియలే, నిలువు మోకాళ్ళ మీదనే మొత్తం. అయితే ఈరోజు మోకరించాలంటే ఏదో మోకాలు నొప్పి అని మన హాస్పిటల్కి వెళితే, అయ్యా సార్ మీరు మోకరించకండి, ప్రేయర్ చేసుకున్నా కూడా కూర్చొని ప్రేయర్ చేసుకోండి అని చెప్పాడు డాక్టర్. ఏం చేయాలి? సరే ఫిజికల్గా ఇట్స్ ఓకే, బట్ అబౌట్ ఇన్ అవర్ స్పిరిచువల్ రైట్, ఇన్ అవర్ స్పిరిట్, ఆత్మీయ జీవితంలో మన ఆత్మలో. అందుకనే ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత. ఏమైపోయింది ఈరోజు మన తీవ్రత? ఆరంభించినప్పుడు క్రైస్తవ జీవితంలో ఆసక్తి తీవ్రత ఈరోజు మా జీవితంలో ఉందా అని అదే మనం ప్రశ్నించుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ నేను ముగిస్తానని చెప్పాను కాబట్టి ఇంక 2-3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు కాలేబు దేవుడు మోషే ద్వారా సెలవిచ్చిన ఆ స్వాస్థ్యము, ఆ దేశాన్ని గురించి యెహోషువతో ఈ మాట చెప్పేటప్పుడు, వాట్ ఈజ్ కానాన్ ఇన్ అవర్ క్రిస్టియన్ స్పిరిచువల్ లైఫ్? క్రైస్తవ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో కానాను ఏమిటి? ఈ కానాను ఇది వారు స్వాధీనం చేసుకున్నటువంటి ప్రస్తుతం ఇశ్రాయేలు దేశం అని చెప్పబడే భూమి కాదు. ఈరోజు మన కానాన్ ఏంటి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట మనకు రాయబడింది. పౌలు అపొస్తలుడు ఇలాగ అన్నాడు, మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రికి దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయంలో
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మీకు. ఇక్కడ ఈ వచనాన్ని గురించి ఒక మాట చెబితే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రతి క్రైస్తవుని యొక్క స్పిరిచువల్ క్యానన్, ప్రతి క్రైస్తవుని యొక్క ఆత్మీయమైన కణాను. ఈ ఆత్మీయమైన కణాల్లో క్రీస్తులో ప్రతి ఆశీర్వాదం అనేకములు ఉన్నాయి. జీవానికి కావలసిన, భక్తికి కావలసినవి, పరసంబంధమైన విషయాలు. వీటిని మనం స్వాధీనం చేసుకోవాలి. వీ హ్యావ్ టు పొసెస్ దెమ్. రక్షణ అయితే పొందాం, కానీ దేవుడు సిద్ధపరిచినవి, క్రీస్తులో మనకు దాచించినవి. పౌలు ఉంటాడు 1 కొరింథీ 2వ అధ్యాయంలో, తాను ప్రేమించు వారికి, తాను ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచిన మేలు చెవికి వినపడలేదు, కంటికి కనపడలేదు, హృదయానికి ఉన్నాయి. దేవుడు సిద్ధపరిచాడు. వాటి మనం స్వాధీనం చేసుకునే విషయంలో ఏది మన ఆసక్తి, ఏది అపూర్వకాలం మన శక్తి, మన బలం, మన శ్రద్ధ. ఇప్పుడు అవేంటో నేను జ్ఞాపం చేసినాయి. దానికి పోవడానికి రండి దయచేసి. ఎఫెసీ పత్రిక 1:3 జ్ఞాపం చేసినాక ఫిలిప్పీ పత్రికలోనే పక్కనే 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం నేను చదువుతాను, మీరేం చదవద్దు. 8వ వచనం నుంచి 11వ వచనాలు అవసరమైన భాగాలే నేను చదువుతాను, మీరు గమనించండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 11వ వచనం వరకు మీరు గుర్తుంచుకోండి, తర్వాత మీరు చూడండి. నేను చదివే మాట మీరు గమనించండి. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం. యేసుక్రీస్తును అనేది ఒకటి, అది చెప్పాలి ముందు, అది చెప్పడం మంచిది. అందుకనే అక్కడే మనం చూస్తాం, క్రీస్తును సంపాదించుకొని 9వ వచనం, మీరు అది అండర్లైన్ చేసుకోవచ్చు. క్రీస్తుని నేను సంపాదించుకోవాలా. ఐ హ్యావ్ టు ఎర్న్, possess Christ more and more in my life. క్రీస్తును సంపాదించుకోవాలి. రెండవది 8వ వచనం చివరిలో, ఆ క్రీస్తును వచ్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నాకు అవసరం. పేతురు కూడా అన్నాడు 2వ పేతురు 3వ అధ్యాయంలో 18వ వచనంలో ఏమన్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు నువ్వు జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. తర్వాత మళ్ళీ 3వది 9వ వచనంలో మనం చూస్తాం, క్రీస్తునందరి విశ్వాసం అనే నీతి. ఇది విశ్వాసం అనే నీతి ఒకటి, ఇంప్యూటెడ్ రైచియస్నెస్ ఉచితంగా ఇవ్వబడుతుంది. అదే సమయంలో there is righteousness which we have to earn. మనం సంపాదించుకోవాల్సిన నీతి ఒకటి ఉంది. అది మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం, ఆమె ధరించుటకు నిర్మలమును ప్రకాశములైన సన్నపు నార వస్త్రములు ఆమెకు ఇయ్యబడిను, ఇవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈ వస్త్రాలు ఏంటివి? అది రైచియస్ డీడ్స్ ఆఫ్ సెయింట్స్. ఆర్ యు ఎర్నింగ్ దట్? దాన్ని నువ్వు సంపాదించుకుంటున్నావా? ఆ తర్వాత 10వ వచనాన్ని మనం వెళితే 10వ వచనానికి 11వ వచనం 2 కలిసి ఉన్నాయి తెలుగులో, క్రిందకి వెళ్తున్నాను. పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం, అంటే నేను నా ప్రభువైన యేసుక్రీస్తు వారికి పునరుత్థాన బలాన్ని నేను ఎరగాలి. ఆ పునరుత్థాన బలం ఏంటో నేను మనం తీసుకోవాలి. నేను ఐ వాంట్ టు పొజెస్ ది పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ మై క్రైస్ట్ జీసస్. అవును కదా, పునరుత్థానం శక్తి అనేది మనం వాక్యంలో ఎన్నోసార్లు చూస్తాం కదా. క్రీస్తు యేసు మృతుల్లోంచి లేపిన ఆయన యొక్క శక్తి మర్చిపోయిన మీ దేహములను కూడా పురుకొల్పుతాడని రాయబడింది. పునరుత్థానం శక్తిని ఎరగాలి. మోర్ అండ్ మోర్ రోజు దినాలు గడిచే కొద్ది. ఆ తర్వాత ఇంకొక మాట చెప్పి నేను ముగించి 10-11 వచనాల్లో ఆయన చివరిలో ఆయన శ్రమలను పాలువాడిన ఎటిదో ఇరు నిమిత్తం ఆయన మరణ విషయంలో సమాన అనుభవము కలవాడన ఉండవలని. ఆయన శ్రమలలో పాలువాడన ఒకటి ఎట్టదు. వినారా మాట? అంటే నేను ఇంకా ఆయన శ్రమల్లో నేను పాలువాడిని కావాలా అనే దాని బ్యాక్గ్రౌండ్కి మనం వెళితే, అంటే పరోక్షంగా మనం వెళితే ఆయన ఒక మాట,
శ్రమల్లో పాలువాడను, మరణంలో పాలువాడను కావాలని కోరుతున్నాను అన్నప్పుడు ఆయన ఈ దేంట్లో పాలువాడు కావాలని కోరుతున్నాడు తెలుసా మీకు? వాట్ యూ వాంటెడ్ టు పొజెస్ తెలుసా మీకు? అర్థమవుతుందా? పౌలే రాశాడు, చాలా పౌలే రాశాడు, ఆయనతో శ్రమపడిన ఎడల ఆయనతో మహిమపరచబడతాం. ఆయనతో శ్రమ పడితే ఆయనతో ఏలుతాం. అంటే పౌలు మనసులో ఏముంది అంటే, ఐ వాంట్ పొజెస్ ది కింగ్డమ్, ఐ వాంట్ పొజెస్ ది గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. ఇది నా ఆశ, ఇది నేను స్వాధీనం చేసుకోవాలి. అది కాలేబు జీవితంలో మనం చూస్తాం. ఆ దేశానికి వచ్చి అయితే ఆ దేశం ఏంటో కాదు, అవర్ స్పిరిచువల్ కెనాన్ ఇది ఎఫిషియన్స్ 1:3. ఆ 1:3లో ఈ తలంపులని నేను కొన్ని చెప్పాను మీకు. ఈరోజు మన జీవితంలో ఈ ఆశ మనకు ఉండాలి. ఊరకనే రాదు, ఏదో మహిమ 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 అంటే మహిమ రాదు. రాజ్యంలో ఆయనతో పాటు ఏళ్తాం, కూర్చుంటాం సింహాసనం అంటే రాదు. అదే ఊరకు లేదాడ. అర్థమైందా? అయితే మనకు ఉండాలి ఆశ. ఇది ఒక గొప్ప పోరాటమే, ఒక యుద్ధం. శక్తిమంతులు కావాలి. ప్రభు మనకు ఆ యుద్ధానికి బలం ధరింపజేస్తాడు. ఆ పౌరుషం, ఆసక్తి మన క్రైస్తవ జీవితంలో ఉండాలి. అట్లు కనుగరించి పౌలు మనను చేయనుగాక. నేను 3 తలంపులతో ముగించేశాను. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం.